శివుడు శక్తితో కూడినప్పుడు శక్తివంతుడవుతాడు. ఒకడు స్పందించాలి అంటే స్త్రీ కావాలి. అగ్నిసాక్షిగా మాంగళ్యం కట్టి 7 అడుగులు నడిచిన స్త్రీ వల్ల శక్తి 10 నాన్న, వీరభద్రుడి శక్తి పెరిగింది. ఇప్పుడు నన్నేం చేయమంటారు? మీరే చెప్పండి. మార్తాండ, వాడిని దెబ్బ కొట్టాలంటే వాడికి వాడి స్నేహితుడికి మధ్య చిచ్చు పెట్టాలి. చిచ్చు పెట్టాలా? శక్తిని ఉపయోగించి సాధించలేనప్పుడు బుద్ధిని ఉపయోగించి కొట్టాలి. వాడు ఓడిపోతాడు. చిచ్చు పెడతాను. ఏంటి మార్తాండ, ఆ విషయం చెప్పు, మేము సంతోషిస్తాం. దెబ్బ కొట్టాలంటే శత్రువుకున్న బలాన్ని కొట్టాలి. వాడికున్న బలము, శక్తి, భూతగణాలు, స్నేహితులు చంద్ర, భాస్కర్, దివాకర్, రాఘవ, ఆ 4 వీరభద్రుడి నుంచి వేరు చేయాలి. ఒకరికొకరు శత్రువులవ్వాలి. అది మీ వల్ల సాధ్యం కాదు. అందుకేం చెయ్యాలో నాకు తెలుసు. దానికో వ్యక్తున్నాడు, పులివాసు. రా. వీళ్ళెవరో తెలుసా? తెలీదు. వీళ్ళిక్కడ పెద్ద భూస్వాములు, 3 అన్నదమ్ములైన గుర్రప్పలు. నేను చేయాల్సిన పనేంటో చెప్పండి. విషయానికి వస్తున్నా. వీరభద్రుడికి వాడి స్నేహితులకి మనస్పర్ధలు రేపాలి. నేను వెళ్ళి వీరభద్రుడి కాళ్ల మీద పడతాను రక్షించమంటూ. ఆశ్రయం కోరిన వాళ్ళెవ్వరైనా సరే అభయమిచ్చే గొప్ప మనసున్నవాడు వీరభద్రుడు. శరణు కోరిన వాడు చేసింది తప్పైనా ఒప్పైనా రక్షించేస్తాడు వీరభద్రుడు. దానికి ఏర్పాటు చెయ్యాలి నువ్వు. వీరభద్రం చంద్ర చనిపోయాడు. వకీల్ గారు, దివాకర్ ఎక్కడున్నాడు? మా ఆంజనేయ దగ్గర ఉన్నాడు. ఇక్కడ జరగాల్సింది చూసుకోండి. ఏంట్రా ఇది? ఎవరు దీనికి కారణం? మార్తాండ, అతనికి తోడు పులివాసు. పులివాసు? ఎక్కడ్రా పులివాసు? మాట్లాడు. చెప్పరా? ఇవ్వు. చెప్పరా, ఎక్కడ మార్తాండా? తెలీదు, నిజంగా నాకు తెలీదు. ఎవరది?
నన్ను చంపొద్దు, నన్ను చంపేంత నేరమే చేశాను. వీరా, తప్పు చేసిన శరణు కోరిన వాడికి మీ నాన్న అభయం ఇచ్చాడు కదా. తప్పు చేశాడా లేదా అన్నది నాకు అనవసరం. ముందొచ్చి నన్ను శరణు కోరిన వాడిని నేను రక్షిస్తాను. నువ్వు అంతే కదా. అభయం ఇస్తావని వచ్చాను. శరణంటూ అభయం కోరి వస్తే రక్షిస్తావన్న నమ్మకంతో వచ్చాను. రక్షించు, లేదంటే చంపే. ఈ కత్తితోనే కదా నువ్వు చంద్రాన్ని చంపింది? అవును. ఇది నీ కత్తే కదా? కాదు, చంద్రది. వీరా, పోయి హాస్పిటల్ అడ్మిట్ అవ్వ. వీరా, మార్తాండ ఇక్కడికి రావటం వీడు చూశాట. ఎక్కడ వాడు? ఎక్కడ? చంపేస్తాను నా కొడుకుని. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు ఓ దొంగ నా కొడుకు? వెళ్ళిపోయాడా? వాడిని వదిలేసావా? అవును. వాడిని నరికేయాల్సిందే. కాళ్ల మీద పడి రక్షించమన్నాడు. రక్షించమన్నాడా? వాడా? కథలు చెప్తున్నావా? వాడు శరణు కోరడంతో నిన్ను రక్షిస్తావా? చంద్రాను చంపిన నా కొడుకుని రక్షిస్తావా? నిన్ను ఇంకా వీటితో మాట్లాడరా? నరికి పోగులు పెట్టకుండా చెప్పరా, వాడిని ఎందుకు రక్షించావు? వాడికి నీకు ఏంటి సంబంధం? చెప్పరా. తమ్ముడు లాంటి వాడిని చంపేసినా పర్వాలేదని వాడిని వదిలేసావు, అంతేనా? ఆగండి, ఆగండి, నా మాట వినండి, నా మాట వినండి. ఆగండి, ఆగండి. ఇవన్నీ ఇప్పుడేం చేయొద్దు. గురూజీ, నన్ను బాగా అర్థం చేసుకున్నాను. ఈ చేతులతో నిన్ను చంద్రను పెంచాను. ఏనాడు నిన్ను వేరుగా చూడలేదు. ఇవాళ నిన్ను చంపకుండా అడ్డుకోవడానికి కారణం నువ్వు విశ్వనాథం కొడుకు అని. గురువుగారు, వద్దు దేవకమ్మ, ఇక మీద వీళ్ళు కలిసి ఉండటం మంచిది కాదు. పదండ్రా, పదండి, నడవండి, పదండి, నడవండి, నడవండి. ఎరా, ఎందుకలా చేశావు? నేను విన్నదంతా నిజమేనా? నిజమేనమ్మా. చంద్రాను హత్య చేసిన వాడిని నేను రక్షించాను. ఎవరికి మంచి చెయ్యాలో ఏంటో నీకు తెలీదా? నా కాళ్ళు పట్టుకుని రక్షించమని అడగడంతో వేరే దారి కనిపించలేదు. అందుకే ఇలా చేశాను.
వాడు మన చంద్రాన్ని చంపాడ్రా. నన్ను ఆశ్రయించిన వాణ్ణి నేనింతవరకు నిరాకరించలేదు. ముందుగా వచ్చి యాచించిన వాణ్ణి ఉత్త చేతులతో పంపకూడదని నువ్వే కదమ్మా నాకు నేర్పించావు. తప్పైనా ఒప్పైనా ముందుగా వచ్చి అడిగిన వాణ్ణి నాన్న రక్షించేవాడని నువ్వే కదమ్మా నాకు చెప్పావు. నాన్న చేసిందే నేను చేశాను. ఇంకేం చెప్పకు, విశ్వాసఘాతకుడు అయ్యా. అత్తయ్య, నువ్వు అనాల్సిందేమైనా ఉందా? లేదు, నేను తప్పు పట్టడం లేదు. మీరేం చేసినా సరిగానే చేస్తారు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. రాఘవ, నువ్వే మాట్లాడుకో. నేను వాణ్ణి చూడాలి. వద్దు, నువ్వేం చూడక్కర్లేదు. నేను వాణ్ణి చూసే తీరాలి. చూడకుండా వెళ్ళను. ఆగండి, వెళ్ళనియండి. వదలండి, చూసి వెళ్ళనివ్వండి. ప్రాణ స్నేహితుడు కదా. జామీన్లో బయటికి రావడం కంటే రిమాండ్లో ఉండడమే సురక్షితం. తెలుసు, మీకు మంచిది అనిపించింది చేయండి. సమయం వచ్చినప్పుడు నేనే జైలుకి వచ్చి కలుస్తాను. ఏదైనా ఉంటే అక్కడే మాట్లాడుకోవచ్చు. వెళ్ళు. నమస్కారం. ఏంటి రిజిస్ట్రార్ గారు, ఈ మధ్య రావడమే మానేశారు? కూర్చోండి. ఏం లేదు, మా అమ్మాయి పెళ్ళైన తర్వాత భార్యాభర్తలిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. మమ్మల్ని అక్కడికి రమ్మని ఫోర్స్ చేశారు. వెళ్ళక తప్పలేదు. విదేశాల్లో జాబ్ చేయాలనుకునే యువత ఈ మధ్య చాలా ఎక్కువైపోయారు. వెళ్ళాక మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోయే ప్రమాదం ఉంది. మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. మేమెప్పుడూ మీకు రుణపడే ఉంటాం. దానికి టైం రావాలి కదా. పోన్లేండి, వకీల్ గారు మీరు చేయాల్సింది చెప్పే ఉంటారు. రేపు ఉదయం సబ్ జైల్ గేట్ ముందుంటే చాలు. తప్పకుండా. ఒక మాల్ ప్రాక్టీస్కి వాడుకుంటున్నానని నన్ను తప్పుగా అనుకోకండి. మాకింతకన్నా వేరే దారి కనిపించలేదు. నాకు తెలుసు, ఏం కావాలన్నా చేస్తాను. నా పరిధిలో ఉంటేనే. ఏ కాన్సిక్వెన్సెస్ వచ్చినా సరే నేనండగా ఉంటాను. చాలు, ఆ మాటిచ్చారంటే ఏదన్నా చేస్తాను. ఆఫీస్కి వెళ్ళొచ్చాను. లేట్ అవుతుందేమోనని భయపడ్డాను. ఇవిగోండి. చూసి జాగ్రత్తగా డీల్ చేయండి. మీరు వెళ్ళి విజిటర్స్ రూమ్లో వెయిట్ చేయండి. రేపు కోర్టులో హాజరుపరుస్తారు. వీరా, కోర్టులో ఏం చెప్పాలనే దాని గురించి నాకు ఎలాంటి ఐడియా లేదు. భయపడద్దు, నేను చెప్పినట్టు చెప్తే చాలు. మీరు నేరం చెయ్యలేదు. చంద్రాన్ని చంపిందెవరో మీకు తెలీదు. వెదురు కుప్పానికి పని మీద వెళ్తున్న మిమ్మల్ని, వాసుని చంద్రం అతని ముగ్గురు సోదరులు అడ్డగించి ఆయుధాలతో దాడి చేశారు. ఇంతే మీరు చెప్పండి, మిగతా నేను చూసుకుంటాను. మీరు కొన్ని పేపర్స్ మీద సంతకాలు చేయాలి. వకీల్ గారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెనికి చెందిన పాలకుర్తి మార్తాండాను నేను. అంతా మీరు చెప్పినట్టే రాసుంటారు కదా. నన్ను ఈ కేసు నుంచి ఎలా బయటపడేయాలని ఆలోచిస్తుంది మీ ఇద్దరే కదా. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్తే చాలు. ఇక్కడ
ఇక్కడ సంతకం పెట్టడానికి పెన్ను పట్టుకోలేను. వేలుముద్ర చాలు. ఎవిడెన్సు, విట్నెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వీరా. అసాధ్యమైనవి చేసేటప్పుడే మనం తెలివిగా ఆలోచించాలి. మనం ఇప్పుడు వాది ప్రతివాది ఎవరన్నదే చూడాలి. సెంటిమెంట్స్ మర్చిపోవాలి. అయినా కేసుని జాగ్రత్తగా చదివి ప్రజెంట్ చేయండి. ప్రాసిక్యూషన్ తరఫున మెయిన్ ఐ విట్నెస్ దివాకర్. అతను ఆ హత్యను కళ్ళారా చూశాడు. కోర్టుకు వచ్చి సాక్ష్యం కూడా చెబుతాడు. చనిపోయింది తన తమ్ముడు కదా. క్రాస్ ఎగ్జామినేషన్ స్ట్రాంగ్గా చేయాలి. దివాకర్ ప్రత్యక్ష సాక్షి కాదని రెండవ మూడవ సాక్షులైన భాస్కర్ రాఘవులు చెప్తున్నది అంతా అసత్యమని మీరు వాదించాలి. మార్తాండే ఈ హత్య చేశాడు అనటానికి ప్రత్యక్ష సాక్షి అయిన దివాకర్ చీకట్లో సరిగ్గా చూడలేదని నిరూపించాలి. అంతేకాకుండా పులివాసుతో గొడవ పడుతున్న భాస్కర్ రాఘవులు కత్తిపోటు తిన్న చంద్ర ఆర్తనాదాన్ని, మరణ వేదనలో ఉన్న అతన్ని మాత్రమే చూశారు. మార్తాండ తన చేతిలో ఉన్న కత్తితో చంద్రాన్ని పొడవడం వీళ్ళెవరూ చూడలేదు. అలాంటప్పుడు వీళ్ళెలా ప్రత్యక్ష సాక్షులవుతారు? మార్తాండ నుంచి స్వాధీనం చేసుకున్న కత్తి కోర్టు ఆధీనంలో ఉందని మర్చిపోవద్దు. చంద్ర హత్యకు కారణమైన కత్తిని నేను చెరువులో విసిరేసిన సంగతి మీరు మర్చిపోతున్నారు. కెమికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవన్నీ విశదీకరించి మార్తాండ నుంచి స్వాధీనం చేసుకున్న కత్తితో చంద్ర మరణానికి కారణమైన గాయమయ్యే అవకాశం లేదని ప్రూవ్ చేయాలి. ఇది తెలివికలవాడు వాదించే పద్ధతి. క్రిమినల్ చరిత్ర ఉన్న రెండు ముఠాలు ఒకరికొకరు ఎదురుపడ్డారు. అమావాస్య నాటి రాత్రి రెండు ముఠాల వద్ద ఆయుధాలున్నాయి. ఎవరు పొడిచారు, ఎవరిని పొడిచారు ఆ దేవుడికే తెలుసు. దాన్ని పోలీసులు, కోర్టులు తేల్చలేవు. దివాకర్ని అతని సోదరుల్ని ప్రతివాదులుగా చేసి మనం వేసిన కేసు కోర్టులో ఉంది. మార్తాండ చేతికి నేను చేసిన పెద్ద గాయం, దానికి ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ రిపోర్ట్స్ కోర్టులో సబ్మిట్ చేయండి. కుడి చేయికి గాయమైన మార్తాండ ఎడం చేత్తో పొడిచిన అలాంటి గాయం అయ్యే అవకాశం లేదని మీరు కోర్టులో ప్రూవ్ చేయాలి. ఈ పాయింట్లన్నీ మీరు సమర్థవంతంగా వాదించగలిగితే తీర్పు మనకనుకూలంగా వస్తుంది. ఇందులో అనుమానమే లేదు. మనం ఈ కేసు గెలుస్తాం వకీల్ గారు, కన్ఫర్మ్. నీకు మార్తాండే ఎక్కువయ్యాడు, అంతేగా? వదులు.
జరిగింది? ఏం కాలేదు. వకీల్ గారు, ఏమిటిదంతా? మార్తాండకు అభయం ఇచ్చినందుకు ఫలితం అమ్మా. అయ్యో, ఇలా జరిగిందండి. జరగాల్సిందెవరు ఆపగలరు? కాలమా నీకిది న్యాయమా? నీతినే నమ్మితే నేరమా? అధర్మమే గెలిచి అది చేసెను పరిహాసం. ఇది ధరణి సూర్యుడికి పట్టిన గ్రహణం. కాలమా నీకిది న్యాయమా? నీతినే నమ్మితే నేరమా? చీకటిని చీల్చే ఉదయం వెలుగునిస్తుంది. అపజయం అంచులలోనే విజయముంటుంది. గెలుపు పిలుపు కోసం వెతుకుతున్న హృదయం తండ్రి బాటలోనే వెతకమంది న్యాయం. సహనం వెనుకే సమరం ఉంటుంది. సహనం సమరం కోరుకోవద్దంది. నిండు సూర్యుణ్ణి మబ్బుల తెరతో మూయడం సాధ్యమా? కాలమా నీకిది న్యాయమా? నమ్మితే నేరమా? మనసుకే అయినా గాయం మరవద్దు చేయం. అంటున్న నీలో ధైర్యం ఉంటుంది సాయం. నీ ఎదురులేని పయనం తిరుగులేనాయుధం. శత్రువొచ్చే క్షణం అదే నీకు బలగం. తెరతో మూయడం సాధ్యమా? కాలమా నీకిది న్యాయమా? నీతినే నమ్మితే నేరమా? అధర్మమే గెలిచి అది చేసెను పరిహాసం. ఇది ధరణి సూర్యుడికి పట్టిన గ్రహణం.